ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గ్రూప్ 2 పార్ట్ 2 లో భాగంగా ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 కోసం అయితే డిస్కస్ చేద్దామమ్మా. ఓకే, అయితే మన యూట్యూబ్ ఛానల్లో 2021 టార్గెట్ గా చేసుకొని గ్రూప్ 2 సంబంధించి ఆన్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ చేసాం. సో ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ లో మనం క్లాసెస్ చెప్పుకుంటూ ఒక పర్టికులర్ టాపిక్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆ టాపిక్ పైన ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటూ వెరీ నెక్స్ట్ వెబ్సైట్ లాగిన్ ఇస్తూ దాంతోపాటు చూసుకుంటే ఆ ఎగ్జామ్ సంబంధించి పీడిఎఫ్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. సో ఇలా మనం పూర్తి స్థాయిలో మీ యొక్క ప్రిపరేషన్కి ఏమైతే కావాలో 100% మీరు అనుకున్న లక్ష్యాన్ని గ్రూప్ 2ని చేరుకునే విధంగా అయితే మన యొక్క కోచింగ్ అనేది ఉంటుంది. సో ఎవరికైనా సరే ఈ యొక్క క్లాసెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఈ వీడియో కింద కనిపిస్తున్న నా నంబర్కి అయితే ఓకే 9704670893 నంబర్కి అయితే వాట్సాప్ కానీ ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఈరోజు మనం ఆర్టికల్ 23 మరియు 24 కోసం డిస్కస్ చేద్దాం. అయితే ఆర్టికల్ 23 విషయానికి వస్తే ఓకే, ఆర్టికల్ 23 అమ్మ. సో ఈ ఆర్టికల్ 23 విషయానికి వస్తే చూడండి, పీడన నిరోధక హక్కులమ్మ. అంటే ఆర్టికల్ 23 ఏం తెలుపుతుందంటే పీడన నిరోధపు హక్కులు. ఓకే, పీడన నిరోధక హక్కులు అనేది తెలుపుతుంది అనమాట. అయితే దీంట్లో బేగర్ అనే పదాన్ని అయితే ప్రయోగించారమ్మా. ఓకే, నాట్ బేకార్, బేగర్ అన్నమాట. ఓకే, బేగర్ అనే పదాన్ని ప్రయోగించారు. బేగర్ అంటే ఏంటంటే వెట్టి చాకిరి. ఓకే, వెట్టి చాకిరి. సో ఈ వెట్టి చాకిరిని మనం ఉత్తర భారతదేశంలో చూసుకుంటే ఏమని పిలుస్తారంటే హాలీ అని పిలుస్తారమ్మా. నాట్ హోలీ, హాలీ అని పిలుస్తారు అనమాట. ఓకే, బేగర్ అనే పదాన్ని అయితే ప్రయోగించారు. సో బేగర్ అంటే వెట్టి చాకిరి. సో ఉత్తర భారతదేశంలో దీన్ని హాలీ అంటారు. ఓకే, సో అయితే అసలు ఏంటి వెట్టి చాకిరి, అసలు ఏంటి బేగర్, అసలు ఏంటి హాలీ అంటే ఒక వ్యక్తికి తనకి ఇష్టం లేకుండా ఎలాంటి పారితోషికం ఇవ్వకుండా అతనితో పని చేయించుకుంటే దాన్నే వెట్టి చాకిరి అంటారమ్మా. అంటే ఒక వ్యక్తి చేసిన పనికి ఎలాంటి పారితోషికం ఇవ్వకుండా అతనితో పని చేయించుకుంటే అలాంటి దాన్ని వెట్టి చాకిరి అంటాం. ఓకే, సో ఇలా చేసిన వాళ్ళు పార్లమెంట్ చేసిన చట్టాలకు శిక్ష అర్హులు అని చెప్పేసి ఈ ఆర్టికల్ 23 తెలుపుతుందమ్మా. ఓకే, అంటే బలవంతంగా ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా అతనితో పని చేయించుకుంటే అలా చేసిన వ్యక్తులకు ఓకే, అంటే నేను ఉన్నాను అనుకోండి. సో మీరు ఉన్నారు, మీకు ఇష్టం లేకుండా మీకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మీతో నేను పని చేయించుకుంటే సో అలా చేసిన నాకు పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారం శిక్ష ఉందన్నమాట. ఓకే, సో అయితే స్వయంగా చేసిన వాళ్ళకైతే అంటే తనకు తాను ఇప్పుడు నేనున్నాను అనుకోండి. సో నేను చేసిన పనికి ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నా పని నేను చేసుకుంటే దానికైతే ఎలాంటి శిక్ష ఉండదు. కానీ ఆ వ్యక్తికి ఇష్టం లేకుండా ఇంకో పర్సన్ అన్న వాళ్ళు అతనితో ఎలాంటి పారితోషికం ఇవ్వకుండా పని చేయించుకుంటే దాన్ని వెట్టి చాకిరి అని చెప్పేసి గమనించాలి. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్పారంటే పార్లమెంట్ చేసిన చట్టాల ద్వారా శిక్ష అవ్వాలని చెప్పాను. అయితే పార్లమెంట్ వీటిపైన ఏ చట్టాలు చేస్తుంది చూసుకుంటే వెట్టి చాకిరి నిషేధ చట్టం. ఓకే, వెట్టి చాకిరి నిషేధ చట్టం. ఓకే, నిషేధ చట్టం. సో ఇది ఎప్పుడంటే గమనించండి, 1976
అక్టోబర్ 25 అమ్మ. వ్యక్తి చాకరీ నిషేధ చట్టాన్ని 1976 అక్టోబర్ 25 అయితే తీసుకొచ్చారు. సో ఈ చట్టం ద్వారా సో ఒక వ్యక్తికి తనకిష్టం లేకుండా బలవంతంగా అతనితో పని చేయించుకుంటే అలాంటి వాళ్ళకి ఈ చట్టం ద్వారా శిక్ష అవ్వాలని చెప్పేసి తెలియజేస్తుంది. దాంతో పాటు చూసుకుంటే ఇక్కడ మనకి 1956 లో 1956లో అశ్లీల ఓకే మరియు అసభ్యకర ఓకే అశ్లీల మరియు అసభ్యకర వ్యాపారాలను నిషేధ చట్టం ఓకే వ్యాపారాలను నిషేధ చట్టం అనేది నిషేధించడం అనేది 1956 లో అయితే పార్లమెంట్ అనేది ఒక చట్టం చేసుకొచ్చిందమ్మా. ఓకే అశ్లీల అసభ్యకర వ్యాపారాలను నిషేధించాలని చెప్పేసి 1956 లో చట్టం తీసుకొచ్చింది. నెక్స్ట్ 1976 లో అక్టోబర్ 25 అయితే వెట్టి చాకరీ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది. ఓకే గాట్ మై పాయింట్. సో అయితే ఈ ఆర్టికల్ 23 లో మరి 2 సబ్ సెక్షన్స్ ఉన్నాయి. సో వాటి కోసం తెలుసుకుందాం, చూద్దామమ్మా. రైట్. సో ఆర్టికల్ 23 ఆఫ్ 1 ఓకే మానవులను అంటే మనుషులను ఓకే మానవులతో ఇక్కడ మానవులతో చూద్దాం, నాట్ మానవులను, మానవులతో అంటే మనుషులతో వ్యాపారం చేయడం గాని లేదా వాళ్ళతో బలవంతంగా పని చేయడం గాని ఓకే బలవంతంగా పని చేయించుకోవడం గాని నిషేధం అని చెప్పేసి ఆర్టికల్ 23 ఆఫ్ 1 తెలుపుతుందమ్మా. ఓకే మానవులతో వ్యాపారం లేదా బలవంతంగా పని చేయించుకోవడం అనేది నిషేధించబడిందని చెప్పేసి ఆర్టికల్ 23 ఆఫ్ 1 తెలుపుతుంది. సో ఎవరైతే ఒక వ్యక్తికి తనకిష్టం లేకుండా అతన్ని బలవంతంగా పని చేయించినట్లయితే సో అలా పని చేయించకూడదు, అలా పని చేసే వారికి పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారం శిక్షాలు అని చెప్పేసి చెప్తుంది. దీనికోసం పార్లమెంట్ కూడా ప్రత్యేక చట్టాలను పొందుపరచని చెప్పి కూడా ఈ యొక్క ఆర్టికల్ 23 ఆఫ్ 1 తెలుపుతుందమ్మా. ఓకే గాట్ మై పాయింట్. నెక్స్ట్ చూద్దామమ్మా. సో ఆర్టికల్ 23 ఆఫ్ 2 దీని విషయానికి వస్తే ప్రజా ప్రయోజనం కోసం ఓకే ప్రజల యొక్క ప్రయోజనాల కోసం గాని ప్రజా శ్రేయస్సు కోసం గాని ప్రజా ప్రయోజనాల కోసం పౌరులను మరియు ప్రభుత్వ ఉద్యోగాలను ఎవరైతే ఆ ఉద్యోగాలు ఉంటారో సో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులను వాళ్ళ ద్వారా నిర్బంధ సేవలు అనేవి అంటే వాళ్ళని నిర్బంధించి వారి యొక్క సేవలు అనేవి వినియోగించుకోవచ్చు అనమాట. అది దేనికోసం? కేవలం ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజలు బాగుండడం కోసం అయితే మాత్రమే సో పౌరులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాళ్ళని నిర్బంధించి వాళ్ళ యొక్క సేవలు అనేవి వినియోగించుకోవచ్చు చెప్పేసి ఈ ఆర్టికల్ 23 ఆఫ్ 2 తెలుపుతుందమ్మా. ఓకే సో ఆర్టికల్ 23 ఆఫ్ 1 ఇది తెలుపుతుంది, 23 ఆఫ్ 2 ఇది తెలుపుతుంది అన్నమాట. గాట్ మై పాయింట్. నెక్స్ట్ మనం ఆర్టికల్ 24 కోసం డిస్కస్ చేద్దాం. ఓకే దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం ఉండదమ్మా, చాలా చాలా ఈజీనే. మనం నేర్చుకునేటప్పుడు ఈజీగా నేర్చుకోవాలి. సో ఈజీగా నేర్చుకుంటే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది, అంటే ఈజీ వేలో అనమాట. కష్టంగా ఏదో బండ్రా ఎత్తినట్టుగా నేర్చుకున్నాం అనుకోండి మన టాపిక్ అనేది చాలా తక్కువ కాలం మర్చిపోతాం. రైట్ చూడండి ఆర్టికల్ 24 విషయానికి వస్తే సో దీని విషయానికి వస్తే బాల కార్మిక వ్యవస్థ రద్దు.
ఓకే, బాల కార్మిక వ్యవస్థ అనేది రద్దు. రైట్. సో ఆర్టికల్ 24 విషయానికి వస్తే ఏం తెలుపుతుందంటే బాల కార్మిక వ్యవస్థ రద్దు అని తెలుపుతుంది. సో బాగానే ఉంది. అయితే దీంట్లో ఉన్న అంశాలు ఏంటి? సో ఎవరైతే 14 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు గల పిల్లలను వాళ్ళ చేత ప్రమాదకరమైన పరిశ్రమల్లో కానీ ప్రమాదకరమైన పరిసరాల్లో కానీ లేదా ఇతర ఏదైనా కానీ పనిలో వాళ్ళని చేర్చి వాళ్ళతో పని చేయించుకుంటే అలాంటి వాళ్ళు ఈ ఆర్టికల్ 24 ప్రకారం అయితే పార్లమెంట్ చేయబడిన చట్టం ప్రకారం శిక్ష అర్హుడు అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ 24 తెలుపుతున్నాం. ఓకే, మరొకసారి. సో ఎవరైతే 14 సంవత్సరాల లోపల కలిగి ఉన్న బాల బాలికలు, సో వాళ్ళు అంటే వాళ్ళని ప్రమాదకరమైన ప్రదేశాల్లో కానీ పరిశ్రమలో కానీ ఏ ఇతర ప్రాంతాల్లో కానీ వాళ్ళను ఉపయోగించి పని చేయించుకుంటే అలాంటి పని చేయించిన వారికి పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారం శిక్ష అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ 24 తెలుపుతుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉందో, ఆ కండిషన్ ఏంటంటే తనకు తాను సొంతంగా చేసుకుంటే మాత్రం దానికి శిక్ష అర్హులు కాదు. ఓకే, సో ఇది ఆర్టికల్ 24. అయితే ఇక్కడ పార్లమెంట్ చేసిన చట్టాలని చెప్పారు. అయితే పార్లమెంట్ అనేది ఇంతవరకు ఏ ఏ చట్టాలు చేసి చూద్దాం. అవి మన చాలా ఇంపార్టెంట్. చూసుకుంటే చట్టాల విషయానికి వస్తే చాలా ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి బిట్స్ కూడా వస్తుంటాయి. ఓకే, సో ఫస్ట్ చూసుకుంటే ఫ్యాక్టరీల చట్టం. ఓకే, ఫ్యాక్టరీల చట్టం. సో ఈ చట్టం ప్రకారం ఎవరిని ఫ్యాక్టరీల్లో 14 సంవత్సరాల కన్నా లోపల ఉన్న పిల్లలను అయితే ఏంటి పనిలో చేర్పించకూడదని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇది 1948 తీసుకొచ్చారు, 1948. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే గనుల చట్టం. గనుల చట్టం దీని విషయానికి వస్తే ఇది 1952. సో ఏదైతే గనుల తవ్వకాల్లో ఉన్నదో అక్కడ కూడా ఉన్న బాలికలను 14 సంవత్సరాల లోపల వాళ్ళని అయితే వినియోగించాలని చెప్పేసి కూడా తెలుస్తుంది అనమాట గనుల చట్టం. నెక్స్ట్ 3 చూసుకుంటే మూడవది బీడీ మరియు సిగరెట్ ఫ్యాక్టరీ చట్టం. ఫ్యాక్టరీల చట్టం ఇది 1966, 1966. నెక్స్ట్ చూసుకుంటే 4వది బాల కార్మిక వ్యవస్థ. ఓకే, బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం. దీని విషయానికి వస్తే 1986. ఓకే, 1986. నెక్స్ట్ జువైనైల్. ఓకే, జువైనైల్ జస్టిస్ యాక్ట్. ఓకే, ఎవరైతే చిన్నతనంలో సో వాళ్ళు జైల్లో శిక్ష అనిపిస్తారు కదా వాళ్ళు అనమాట. జువైనైల్ జస్టిస్ యాక్ట్ ఎప్పుడంటే 2000. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూద్దాం. సో 6th చూసుకుంటే ఇక్కడ బాలల సంరక్షణ మరియు ఓకే బాలల సంరక్షణ మరియు కమిషనర్ల చట్టం. కమిషన్ల చట్టం దీని విషయానికి వస్తే ఎప్పుడంటే 2005.
ఓకే 2005. నెక్స్ట్ 7th విషయానికి వస్తే బాలల పరిరక్షణ చట్టానికైతే తీసుకొచ్చారు, మరి సవరణ తీసుకొచ్చింది అనమాట. సవరణ కూడా తీసుకొచ్చారు. ఇది ఎప్పుడంటే 2015. ఓకే 2015. గమనించండి ఒకసారి. సో ఆర్టికల్ 24 బాల కార్మిక వ్యవస్థ రద్దని చెప్పడం జరిగింది. దీనిలో ఎవరైతే పిల్లలు ఉంటారో 14 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళైతే ప్రమాదకరమైన ప్రదేశాల్లో కానీ, ప్రమాదకరమైన పరిశ్రమలో కానీ, ఇతర ప్రదేశాల్లో కానీ వాళ్ళని పని చేయించడం అనేది నిషేధించడం జరుగుతుందని చెప్పేసి తెలుపుతుంది అనమాట. ఇక్కడ శాలరీ ఇచ్చినా సరే, వాళ్ళకి మనీ ఇచ్చినప్పటికీ అలాంటి వాళ్ళని పనుల్లో పెట్టుకోకూడదని చెప్పేసి తెలుపుతుంది. అలా ఎవరైతే చేస్తారో అలా చేసిన వారికి పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారం వాళ్ళు శిక్ష అవ్వాలని చెప్పేసి ఈ ఆర్టికల్ 24 తెలుపుతుంది. అయితే సో ఈ బాల కార్మిక వ్యవస్థ, ఓకే బాల కార్మిక వ్యవస్థ పైన ప్రభుత్వం చేసిన చట్టాలు చూసుకుంటే, ఒకటి ఫ్యాక్టరీ చట్టం, అది ఎప్పుడమ్మా 1948. 2 గనుల చట్టం చూసుకుంటే 1952. అండ్ 3 చూసుకుంటే బీడీ మరియు సిగరెట్ కార్మిక చట్టం, ఓకే సిగరెట్ ఫ్యాక్టరీ చట్టం, దీన్ని చూసుకుంటే 1966 అమ్మా. నెక్స్ట్ చూసుకుంటే బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం, దీని విషయానికి వస్తే మనకి 1986. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనకి బాలల సంరక్షణ మరియు కమిషన్ చట్టం చూసుకుంటే 2005. నెక్స్ట్ బాలల పరిరక్షణ కోసం చట్టం వచ్చిందనమాట, అది సవరణ కూడా తీసుకొచ్చారు. ఎప్పుడంటే 2015. సో రైట్. సో ఇప్పుడు మనం అసలు సుప్రీం కోర్టులో దీనిపైన ఏమైనా కేసులు ఉన్నాయా అని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఎందుకంటే ఒక టాపిక్ చెప్పుకోవడంతో పాటు దానిపైన సుప్రీం కోర్టు కేసులు కూడా నేర్చుకుంటే మనం చాలా బాగా ప్రిపేర్ అవుతున్నట్టు మీరు గమనించాలి. మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్ లో కానీ చాలా క్లాసెస్ లో కానీ చూసే ఉంటారు. సో ఈ చట్టం ఏంటి, ఈ ఆర్టికల్ ఏంటని చెప్పేసి ఒక 2 ముక్కల్లో అయిపోతుంది. అయితే మనం అలా వెళ్ళాం, ఫుల్ డెప్త్ గా ఇన్ డెప్త్ గా వెళ్తాం. ఇన్ కేస్ సార్ మీరు ఇంకెక్కడైనా పాయింట్ మిస్ చేస్తున్నారన్న పాయింట్ అనేది నా క్లాస్ నుంచి రాకూడదు, ఇది నా కాన్సెప్ట్. ఓకే ఇప్పుడు చూద్దాం. సో సుప్రీం కోర్టు కేసులు చూద్దాము. ఓకే సుప్రీం కోర్టు కేసులు. సో ఒకటి ఎంసి మెహతా వర్సెస్ తమిళనాడు. ఓకే ఎంసి మెహతా వర్సెస్ తమిళనాడు, ఇది చూసుకుంటే 1977. ఓకే 1977 అన్నమాట. అయితే సో ఈ కేసులో సుప్రీం కోర్టు అనేది ఏమని తీర్పునిచ్చింది చూసుకుంటే, ఎవరైతే 14 సంవత్సరాల కన్నా లోపల ఉన్న బాలబాలికలకు వాళ్ళని పని ప్రదేశాల్లో కానీ లేదా ప్రమాదకరమైన పరిశ్రమల్లో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ వాళ్ళతో పని చేయించడం అనేది నిషేధించడం అనేది అని చెప్పేసి ఈ యొక్క ఎంసి మెహతా వర్సెస్ తమిళనాడు కేసులో సుప్రీం కోర్టు అనేది తీర్పునిచ్చినాము. చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున్న ఎగ్జామ్ లో బిట్ రావచ్చు. ఏ విధంగా వస్తుందంటే, బాలలకు సంబంధించి 14 సంవత్సరాలు లోపల కలిగి ఉన్న బాలలకు ప్రమాదకరమైన ప్రదేశాల్లో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ వాళ్ళతో పని చేయించడం నిషేధించబడింది అని సుప్రీం కోర్టు అనేది ఏ తీర్పులో ప్రకటించింది అంటే, అప్పుడు మనం చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఎంసి మెహతా వర్సెస్ తమిళనాడు 1977 అని చెప్పి చెప్పాలి. ఓకే నెక్స్ట్ రెండో చూసుకుంటే బంధువ ముక్తి మోర్చా. ఓకే బంధువ ముక్తి మోర్చా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది కూడా 1977. సో అయితే ఈ కేసులో
సుప్రీంకోర్టు అనేది తీర్పునిస్తూ ఎవరైతే 14 సంవత్సరాల లోపల కలిగిన బాలలు ఉంటారో సో వాళ్ళకి పునరావాస కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయాలి. అంటే ఎవరైతే అలా పని చేస్తున్నారో 14 సంవత్సరాల లోపల ఇలా పనిచేస్తున్న బాల బాలికల కోసం వాళ్ళకి బాలల పునరావాసాన్ని అయితే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా చూసుకుంటే ఎవరైతే వ్యక్తులు అలా 14 సంవత్సరాల లోపల కలిగి ఉన్న బాలలను పనిలో పెడుతున్నారో సో అలాంటి వాళ్ళకి 20,000 రూపాయలు జరిమానా విధించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది బంధువ ముక్తి మోర్చా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1977 కేసులో సుప్రీంకోర్టు అని తీర్పునిచ్చిందమ్మా. ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, గాట్ మై పాయింట్. సో ఇది ఓవరాల్ గా ఇది ఆర్టికల్ 23 మరియు 24 క్లాస్ కోసం అమ్మా. రైట్, మనం డైలీ క్లాసెస్ చెప్పుకుంటాం ఇన్ డెప్త్ గా, బిట్ మిస్ అవ్వకుండా. ఇన్ కేస్ ఎక్కడైనా సరే ఏదో క్లాసులో నా వల్ల పొరపాటు జరిగి ఆ బిట్ గానీ ఆ టాపిక్ చిన్న పాయింట్ మిస్ అయినా సరే అది తర్వాత క్లాసులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆర్టికల్ 23(1) ఏమని తెలుపుతుంది? సో ఫస్ట్ క్వశ్చన్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్, ఫ్యాక్టరీల చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? సెకండ్ క్వశ్చన్ చేయండి. నెక్స్ట్, బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం ఎప్పుడు తీసుకొచ్చింది చెప్పేసి అది కూడా కామెంట్ చేయండి. సో అదేవిధంగా చూసుకుంటే ఆర్టికల్ 24 ప్రకారం ఏ కేసులో సుప్రీంకోర్టున తీర్పునిస్తూ బాల కార్మికులను ఎవరైతే 14 సంవత్సరాల లోపల కలిగి ఉన్న బాల కార్మికులకు వాళ్ళతో పని చేయించడం నిషేధించడం అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది ఏ కేసులో తీర్పు చెప్పేసి మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక్కడ ఏం బోర్డు చూడొద్దు. ఓకే, చూసిన నో ప్రాబ్లం, లాస్ట్ క్వశ్చన్ కాబట్టి. సో మీరు నిజంగా క్లాస్ వింటే ఈ చెప్పిన ఈ 5 బిట్స్ అనేవి ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకేనా, ఆన్సర్ చేయండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్ లో మనం కలుద్దాం. అయితే ఒక విషయం ఏంటంటే సచివాలయం సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కూడాను ఈ సెప్టెంబర్ లో జరిగే అవకాశం చెప్పేసి న్యూస్ వచ్చింది. సో ప్రిపేర్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, టైం వేస్ట్ చేయొద్దు. టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు టైం వేస్ట్ చేస్తే మీ లైఫ్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా సార్లు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మీ నుంచి నాకు ఉద్యోగం కావాలి, మీ నుంచి ఎలాంటి ప్రాఫిట్ నేను అయితే ఆశించట్లేదు, కేవలం ఉద్యోగం కావాలి. ఉద్యోగం తెచ్చుకొని పెట్టి సార్ మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి మీరు అంత హ్యాపీగా చెప్తే నేను గర్వంగా బయటికి 10 మంది చెప్పుకుంటా. సో ఇదే నాకు కావాలి. సో నా విషయానికి మీ విషయానికి మీరు చేయాల్సింది మీరే కష్టపడాలి. ఓకేనమ్మా. సో మీకు సపోర్ట్ గా నేను క్లాసెస్, ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ ఇలాంటి ప్రతిదీ ప్రొవైడ్ చేస్తున్నాను, వినియోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ.